వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. బాపట్ల పట్టణం 13వ వార్డు SNP అగ్రహారంలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న దుర్గా భవాని మాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ఆషాఢ మాసం సావరి సమర్పించారు. మహిళలందరూ అమ్మవారి ప్రతిమను నెత్తిన మోస్తూ బాపట్ల పట్టణానికి అధిష్టానం దేవత అయిన గ్రామదేవత పోలేరమ్మ తల్లిని దర్శించుకున్నారు. అక్కడ పోలేరమ్మ తల్లికి చీర, గాజులు, పసుపు కుంకాలతో పాటు పొంగలి, పులిహోర, చలిమిడి వంటి అనేక రకాల నైవేద్యాలను పోలేరమ్మ తల్లికి సారెను సమర్పించి మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం అమ్మవారికి భజనలు చేసి అన్నదాన కార్యక్రమంలో భక్తులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ ఉత్సవాలు బాపట్లలో ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేశాయి. ఉచిత వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని డాక్టర్ బెల్లకొండ యజ్ఞశ్రీకాంత్ అన్నారు. బాపట్ల మండలంలోని రామ్నగర్లో సూర్యలంకలో గల మెరైన్ పోలీసుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. దీర్ఘకాలిక రోగాలను నయం చేసేందుకు క్యాంపులు ఉపయోగపడతాయని సందర్భంగా ఆయన పేర్కొన్నారు. బీపీ, షుగర్ వంటి వాటికి ఉచితంగా మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బెల్లకొండ మాధవి, డాక్టర్ టి పవన్ కుమార్, మెరైన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ లక్ష్మీరెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, శివారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు, చక్రవర్తి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నారాయణ రెడ్డి వచ్చాడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటామండి. ఈరోజు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ వారి సహకారంతో యజ్ఞ హాస్పిటల్ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లాలోని రామ్నగర్లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చే జనానికి వాళ్ళని పరీక్షించి వాళ్ళ ఆరోగ్య సమస్యలపైన వాళ్ళకి అవగాహన తెలియజేసి షుగరు, బీపీ, కొలెస్ట్రాల్ పరీక్షలు ఉచితంగా నిర్వహించి అవసరమైన వారికి ఈసీజీ పరీక్షలు చేసి మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇక్కడ పాల్గొన్న డాక్టర్లు నేను అంటే గుండె వైద్య నిపుణులు డాక్టర్ పవన్ గారు, ఎన్నికల వైద్య నిపుణులు డాక్టర్ మాధవి, స్త్రీ సంబంధిత వ్యాధులు మరియు రేడియాలజీ విభాగం, ఈ ముగ్గురు వైద్యులు పాల్గొనడం జరిగింది. ఈ ముగ్గురు విభాగాల్లో వచ్చిన పేషెంట్కి కీళ్ళ నొప్పులు కానీ, ఎముకలకు సంబంధించిన నొప్పులు కానీ, గుండె సంబంధిత వ్యాధులు కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, స్త్రీ వాళ్ళకి తగు సూచనలు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచడానికి ధన్యవాదాలు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ చేయరాదని ఉత్తరాంధ్ర సాధన సమితి వ్యవస్థాపకులు కన్వీనర్ వేమిరెడ్డి లక్ష్మణరాయుడు తెలిపారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో మీడియాతో మాట్లాడారు. రైతు సుబ్బారెడ్డి తన పొగాకుకు కంపెనీ వారు గాని, డిపార్ట్మెంట్ వారు గాని కొనుగోలు చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వెనుకబడుతూ ఉంది. అయితే గత పాలకులు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ ప్రాంతం ఆనాటి ఈనాటి వరకు కూడా వలసలే పోతున్నారు. చదువుకున్న పిల్లలు కానీ, మామూలు జనాలకు కానీ ఇక్కడ ఉపాధి లేక ఇప్పుడు కూడా హైదరాబాదు, బెంగళూరు ఎక్కడ పోతున్నారు కూలి కోసం. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి చేయకుండా అరకొరగా చేసి విడిచిపెట్టారు. ఇవి తక్షణం పూర్తి చేయాలి. ఇంకో విషయం, ఈ 3 జిల్లాలు, ఉమ్మడి 3 జిల్లాలు అంటే ఉత్తరాంధ్ర ఉమ్మడి 3 జిల్లాల్లో ఒక్క పరిశ్రమ కూడా లేదు. ఉన్న పరిశ్రమ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా
ప్రైవేట్ కంపెనీలకు అమ్మకానికి సిద్ధపడుతుంది. అయితే ఒక్క విషయం, ఈ మధ్యనే 4,000 కార్మికులు తొలగించారు. ఇంకా ఈ మధ్యనే 1,500 మందికి పిఆర్ఎస్ పెట్టారు. ఇంకా తొలగించడానికి సిద్ధపడుతుంది. ఇటువంటి విధానం ఎక్కడైనా ఉందా? ఉన్న ఫ్యాక్టరీని తొలగిస్తే మరి ఈ పాలకులు ఈ ప్రజలకు ఏం పేరు చేస్తారు? కాబట్టి ఇటువంటి విధానం కట్టిపెట్టి ఇటువంటి ప్రైవేటీకరణ విధానం తక్షణం విరమించుకోవాలని డిమాండ్ చేస్తారు. ఇంకో విషయం, అసలు శ్రీకాకుళం మౌస్గార ఆ తర్వాత ఒట్టిగడ్డ జంజాట్లు అవుతుంది. తోటపల్లి సగం పని అయింది. వెంకటసాగర్ కూడా నిధులు కూడా ఉండి కూడా పూర్తి చేయలేదు. ఒట్టిగడ్డ ఒట్టిపోతుంది. ఇలా ఏ ప్రాజెక్టు చెప్పుకున్నా సరే చాలా అద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. మరి రైతులు ఏం చేస్తారు? ఆకాశం ఇక్కడ చూస్తున్నారు. ఎక్కడా కూడా వర్షం పడితేనే పంటలు, లేకపోతే ఎండిపోయి తట్టా పుట్ట కొట్టుకొని వలసలు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ ఉత్తరాంధ్రకి తక్షణం నిధులు మంజూరు చేసి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి పరిశ్రమ కూడా విరివిగా పెట్టాలని. స్వాతంత్ర సమరయోగంలో ముస్లింల పాత్ర గురించి రచయిత ఉమర్ ఫరూక్ పుస్తకాన్ని రచించారు. భారతీయ ముస్లిం లెజెండ్స్ పుస్తక ఆవిష్కరణ సభ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని 7 స్టార్ ఫంక్షన్ హాల్లో ఘనంగా జరిగింది. చరిత్రలో మరుగున పడిన ముస్లిం స్వతంత్ర సమరయోధుల త్యాగాల గురించి ఈ పుస్తక రచయిత ఉమర్ ఫరూక్ ఖాన్ ఒక దశాబ్ద కాలం పరిశోధించి సేకరించి పరిశీలించి రూపొందించిన పుస్తకాన్ని రూపొందించారు. ఈ పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి జస్టిస్ గోపాల్ గౌడ్, గజల్ శ్రీనివాస్, సంపాదకులు వైఎస్ఆర్ శర్మ, రచయిత సిద్ధగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆయన చాలా మేలు చేశారని చెప్పి ఇక్కడ లెజెండ్స్ గురించి రాశారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క తల్లిదండ్రులు కూడా లెజెండ్సే. మీ అమ్మ వాళ్ళ లెజెండ్స్. ఈ లెజెండ్స్ గురించి రాశారు. ఈ లెజెండ్స్ లెజెండ్స్ ఉంటారు అమ్మ నాన్నలు, వాడు ఇంకా చాలా గొప్పవాళ్ళు. మా అమ్మాయి సంస్కృతి అక్షరాభ్యాసానికి శృంగేరి పేదానికి వెళ్ళారు. అక్కడ భారతీయ వేదాంత స్వామి దగ్గరికి వెళ్ళాం. ఏమిటి గజల్ శ్రీనివాస్ గారు అన్నారు, మీరు ఎంతమంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు? అష్రఫుల్లా ఖాన్, రాజ్గురు సుఖదేవ్, భగత్ సింగ్, ఇలా ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వందలాది మంది స్థాపించుకున్న సంస్థ షహీద్ మేళా అనే సంస్థకి మీరు చైర్మన్గా ఉన్నారు. ఇప్పుడు అందులో అష్రఫుల్లా ఖాన్ ఆయన రాసినటువంటి గజళ్ళు, ఉర్దూ గజళ్ళు. కాకినాడ జిల్లా పాత కోరగి గ్రామంలో గోదావరి నదిపై నిర్మించిన రూఫ్వే బ్రిడ్జి శిథిలావస్థకు చేరడంతో దాని మరమ్మతులో నిమిత్తం గ్రామస్తులు గ్రామసభ నిర్వహించారు. ఈ సభ పంచాయతీ కార్యదర్శి జేవీ రమణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పేయల మంగేష్, టేకు మోడీ, లక్ష్మణరావు, కొండమండ రామలక్ష్మి గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ 2-3 నెలల్లో మరి మనకు బ్రిడ్జ్ కంప్లీట్ అయ్యేంత వరకు పెద్దలందరూ కూడా సహకరిస్తే మనకి ఏదైతే మెయింటెనెన్స్ ఉందో మెయింటెనెన్స్ అంతా కంప్లీట్ చేసి మళ్ళీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు యథావిధిగా మన ప్రయాణం సాగించడానికి తయారు చేసి ఇస్తారు కనుక. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫారం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి గుర్తు తెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో వ్యక్తి ఘటనా స్థలంలోనే రక్తపు మడుగుల్లో మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు పోలీసులు సీసీ ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ప్రగతినగర్ కాలనీలో శ్రీ శ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ, కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ మరియు ఇతర పార్టీలకు చెందిన నాయకులు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ తిరుపతిరావు, జనరల్ సెక్రటరీ విజయ్ కుమార్, జాయింట్ సెక్రటరీ ప్రేమ్ బాబురావు, వైస్ ప్రెసిడెంట్ రాము, క్యాషియర్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో గుట్కా, అంబార్ పాన్ మసాలా అమ్మకాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి మార్కపురి సూర్య డిమాండ్ చేశారు. డిస్ట్రిబ్యూటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పోలీసులను కోరారు. పెద్ద గోదాంలలో వ్యాపారాలు కొనసాగిస్తున్న వీటిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమీ పట్టినట్టు వ్యవహరించడం సరికాదని ఆయన తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు దీనిపై చర్యలు తీసుకోవాల్సిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు మరియు అన్ని శాఖలు సహకరించడం ఏమాత్రం సమంజసం కాదని సూర్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆహార భద్రత చట్టం 2006 సెక్షన్ 30 సబ్ క్లాస్ 2A ప్రకారం గుట్కా, అంబార్, పాన్ మసాలా లాంటి పదార్థాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిషేధం విధిస్తూ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. కానీ ఆ చట్టంలో ఉన్నటువంటి కొన్ని లొసుగులను ఈ గుట్కా మాఫియా దాన్ని అదనుగా తీసుకొని 1 సంవత్సరం పాటు మేము ట్యాక్సులు కట్టినామని చెప్పి హైకోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే కూడా 2024లో పూర్తి అయినప్పటికి కూడా పెద్దపల్లి జిల్లా ప్రాంతంలో ముఖ్యంగా గోదావరి ఖనిలో గుట్కా, అంబార్, పాన్ మసాలా వ్యాపారాలు అప్పుడు ఎట్లా జరిగినాయో ఇప్పుడు కూడా అంతే విధంగా జరుగుతూ ఉన్నాయి. దానిపైన చర్యలు తీసుకోవాల్సినటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు కానీ పోలీసు శాఖ వారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పెద్దపల్లి జిల్లాతో పాటు పక్కనున్నటువంటి 2-3 జిల్లాలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లే 3-4 జిల్లాలకు ఈ పాన్, గుట్కా, పాన్ మసాలాలు విరివిగా సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వరంగల్, సిద్దిపేట, హైదరాబాద్, భూపాలపల్లి లాంటి అనేక జిల్లాల్లో వీటిని పట్టుకొని కేసులు బుక్ చేస్తున్నప్పటికీ కూడా గోదావరి ఖనిలో మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మలకు బోనాల ఉత్సవాలను ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. జలపందరి, పోతురాజుల విన్యాసం, డప్పు చెప్పుల మధ్య బోనాల ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటి నుండి బోనాలు తీసి ఊరేగింపుగా వెళ్లి అమ్మవార్లకు ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంతం కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. ఇక్కడ 3 గుళ్ళు ఉండడం వస్తుంది. పోచమ్మ, ముత్యాలమ్మ మరియు దుర్గమ్మ గుడి 3 స్థాపించడం జరిగింది. గతంలో చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్దలు శ్రావణ మాసంలో బోనాలు తీస్తుండే ఈ నేపథ్యంలో అంటే ఆళ్ళు అన్ని కులాలు కూడా ఇక్కడ ఈ శ్రావణ మాసంలో బోనాలు తీస్తాయి. ఆ తర్వాత మధ్యలో మేము ఇచ్చామంటే మేము కూడా సేమ్ మాంకాలమ్మ హైదరాబాద్లో తీసాడు ఆశ్రమాసంలో తీయడం జరుగుతుంది 5 సంవత్సరాల నుంచి. అందుకొనకే అందరూ కూడా దీనికి గ్రామ ప్రజలు అందరూ కూడా సహకరించి ఈ యొక్క అమ్మవారి బోనాల ఊరేగింపుకు విజయవంతం చేస్తారు. శుభాకాంక్షలు. చందంపేట గ్రామంలో ప్రతి ఇంటికి పోచమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మకు బోనం తీయడం, ఆషాఢ మాసం బోనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా గ్రామ సంతానం కూడా ఏకదాటినే ఉండి అధికారులు కానీ విభేదాలు ఎలాంటివి లేకుండా కలిసికట్టుగా అందరం ముందుకు కలిసి బోనం తీయడం జరుగుతుంది. అదేవిధంగా బోనాలు తెల్లారు కూడా మేము అందరం కలిసికట్టుగా బోనాల సంబరాలు జరుగుతున్నాయి. ఈ సంబరాలు బోనాల పండుగ
మధ్య కొద్దిగా చేంజ్ చేసాము. ఆషాఢంలో బోనాలు చేయడము, మళ్ళీ తెల్లారి వంటలు కూడా స్టార్ట్ చేసాము. అప్పుడు మా పెద్దలు బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని గడియార స్తంభం రోడ్ నుండి రైల్వే స్టేషన్ వైపు వెళ్లే మార్గంలో ఉన్న పొలిమేర రోడ్లో వర్షం కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. సత్య ఎలక్ట్రానిక్ షాప్ వద్ద ఉన్న కరెంట్ స్తంభం పైకి వర్షపు నీరు చేరడంతో షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్తంభం దగ్గర నిత్యం ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో పెద్ద ప్రమాదం తప్పింది. అందుకే బండిలు తీపిమన్నది ఇందాక. అందుకే బండిలు తీపిమన్నది ఇందాక. కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలోని ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలోని మండాలమ్మపేట కొత్త కాలనీకి చెందిన మందుల కులమునకు చెందిన వారు అనేక సంవత్సరాలుగా ద్రాక్షారామ గ్రామంలో నివసిస్తున్నారు. వీరి ప్రధాన వృత్తి ఆయుర్వేద మందులను తయారు చేసి అమ్ముకోవడం. అందువల్ల వీరిని మందుల్లోని అని పిలిచేవారు. ప్రస్తుత కాలంలో వీరు ఉపాధి నిమిత్తం ఇతర పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అనేక సంవత్సరాలుగా కుల ధృవీకరణ పత్రాలు లేవు. మంత్రి సుభాష్ ఆర్డీఓ రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. వీరందరికీ బీసీఏ కుల ధృవీకరణ పత్రం జారీ చేశారు. తమ సమస్యలను చెప్పిన వెంటనే తక్షణం పరిష్కారం చేసిన మంత్రి సుభాష్ కు, ఆర్డీఓకు, తహసీల్దార్ కు కృతజ్ఞతలు తెలిపారు. 2 కులాలు మండలంపేట ఏరియాలో మందల వాళ్ళని ఉన్నారు. వీళ్ళకైతే 20 ఇయర్స్ నుంచి కూడా క్యాస్ట్ అనేది లేదు. వీళ్ళు ఎవరో చెప్పిన దాన్ని బట్టి ఎస్టీ అన్నట్టుగా ఎస్టీ పెట్టుకున్నారు. అది వీళ్ళు ఎస్టీ కాదు అని వీళ్ళు పెట్టిన ఏ అప్లికేషన్ అయినా క్యాస్ట్ కి ఏ అప్లికేషన్ పెట్టినా అది రిజెక్ట్ అయ్యి వచ్చేది. వీళ్ళది ఎస్టీ కాదని. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టీ మీద కేసులు నడుస్తున్నాయి. 2 కులాలు ఎస్టీ అని పెట్టుకున్న కేసులు నడవడం వల్ల వీళ్ళు పెట్టిన అప్లికేషన్ ప్రతిదీ రిజెక్ట్ అయ్యి వచ్చేది. అలాగే 4 ఇయర్స్ గడిచిపోయింది. వీళ్ళకేమో క్యాస్ట్ లేదు. క్యాస్ట్ లేక పిల్లల స్కూల్ కి వెళ్ళడానికి క్యాస్ట్ మెన్షన్ చేయడానికి లేదు. ఇంకొకటి రెండోటి వీళ్ళకి పెన్షన్ పెట్టుకోవడానికి కూడా క్యాస్ట్ అవసరం, అది కూడా లేదు వీళ్ళకి. అలాగే 45 ఇయర్స్ దాటిన వాళ్ళకి, 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇప్పుడు అమౌంట్ పడుతుంది. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి పెన్షన్ ఒకటి ఉండింది, అది కూడా లేదు, పెట్టుకోవడానికి అవకాశం లేదని వీళ్ళు చాలా ఇదిగా వాపోయారు. ఇప్పుడు నేను వెంటనే మన మినిస్టర్ గారు అయినటువంటి సుభాష్ గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది. సార్ వెంటనే ఆర్డీఓ మేడం గారికి ఫోన్ చేసి వీళ్ళు ద్రాక్షారామ సర్పంచ్ గారు కొంతమంది ఎస్టీ మందల వాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళ క్యాస్ట్ కి సర్టిఫికెట్లు ఏంటన్నది మీరు వెరిఫై చేసి వాళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వాలని మేడం అని చెప్పేసి సారు. అందరికీ నమస్కారం అండి. మేము మందులం అండి. మా కులం వచ్చి మందులం. ఈ మందులం అనేది మేము గత 25 సంవత్సరాల నుంచి కూడా మేము పడే బాధ ఏంటంటే మాకనేది క్యాస్ట్ సర్టిఫికెట్ లేదండి. పూర్వం మా పెద్దలు తెలియక వేరే వాళ్ళ క్యాస్ట్ ని మా కింద చెప్పుకునేవాళ్ళు. అది చాలా మందికి పబ్లిక్ అవడం వల్ల మేము క్యాస్ట్ పెట్టుకున్నా కూడా వచ్చేది కాదు. అలాగని చెప్పేసి మా ఊరు సృష్టించిన క్యాస్ట్ కూడా మాకు వచ్చేది కాదు. మేము ఇలా నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఆఖరికి మా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసుకోవాలన్నా కూడా మా క్యాస్ట్ చెప్పుకోలేని స్థితిలో మేము ఉండేవాళ్ళం. మాలో మేము నలిగిపోతూ ఉండేవాళ్ళం. ఎంతో మంది కూడా మేము ప్రయత్నించడం మాకు వచ్చేది కాదని క్యాస్ట్ ఏదో రకంగా ఇది కాదు మమ్మల్ని రిజెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు మాకు మా అరుణ మేడం గారు మాకు రావడం అనేది జరిగింది. ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. మా బాధ మేము చెప్పుకోగలిగాం. మా బాధ మేము చెప్పుకోగలగానే మా మేడం గారు, మా ప్రెసిడెంట్ గారు మమ్మల్ని సుభాష్ అన్న దగ్గర తీసుకురావడం జరిగింది. మేము తీసుకురాగానే సుభాష్ గారు ఇమ్మీడియట్లీ గా రియాక్ట్ అయ్యి ఎమ్మటనే ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి ఎమ్మటనే కాల్ చేసి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ద్వారా అరాచకమైన పరిపాలన కొనసాగుతోందని మాజీ స్పీకర్, శ్రీకాకుళం వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం అన్నారు. వివిధ వర్గాల సంక్షేమానికి ఆకాంక్షిస్తూ పరిపాలన సాగించాల్సిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధిని, సంక్షేమాన్ని విస్మరిస్తూ ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపులకు పాల్పడుతూ పబ్బం గడుపుకుంటోందని ధ్వజమెత్తారు. తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం పాలనలో అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లులా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించారన్నారు. 5 ఏళ్ల సుపరిపాలనలో ఎన్నో అద్భుతాలకు నాంది పలికారన్నారు. 2,50,00,000 కోట్ల రూపాయల నేరుగా అట్టడుగు వర్గాలకు చెందిన ప్రజానీకానికి వివిధ పథకాల కింద డీబీటీ రూపంలో నగదు చెల్లింపులు చేశారన్నారు. ప్రభుత్వం ఉందా
ఉంటే ఈ విధంగా పాలన జరుగుతుందా? లేదో చెప్పండి. ఏమిటి పరిపాలన? ఎక్కడ చూస్తే అక్కడ వాటి లూటి, గోదహన, హత్యలు. ఇది ఏంటిది? ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు తమ అడ్మినిస్ట్రేషన్ చేసి ప్రజల నుంచి నప్పించుకొని ఆ విధంగా వెళ్ళాలి తప్ప ఈ విధమైనటువంటి పరిస్థితి. అందుకే గత ప్రభుత్వ హయాంలో 3,30,000 కోట్లు అప్పు చేసి అందులో 2,50,000 కోట్లు నేరుగా డీబీటీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకు అందించడం జరిగింది. మరి ఈరోజు పార్టీలకు అతీతంగా మీరు వైఎస్ఆర్, టీడీపీయా, కమ్యూనిస్టా అనేటువంటి ఆలోచన లేకుండా చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ ప్రభుత్వం ముందర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని విజయనగరం జిల్లా రాజాం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ రాజేష్ అన్నారు. అందులో భాగంగానే అక్రమంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారని తెలిపారు. జగన్ ని ఆయన అనుచరులను లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులో పెడుతున్నారని ఆయన అన్నారు. వేధింపులు ఇంకా కొనసాగితే ఏమాత్రం సహించబోమని, ప్రభుత్వ తీరును ఖచ్చితంగా ప్రజల్లో ఎండగడతామని తెలిపారు. ఎంతో మంది చెప్పి అబద్ధపు హామీలతో ఈరోజు కూటమి నేతలు ఈరోజు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి హామీలను పక్కన పెట్టి డైవర్షన్ పాలిటిక్స్కు దారితీశారు. వీటి ద్వారా ఎంతో మంది వైఎస్ఆర్ సానుభూతి పరులు, నాయకులు, అలానే సివిల్ ఏజెంట్స్ మీద కూడాను కేసులు పెట్టిన సందర్భాలన్నీ మనం చూస్తున్నాం. రీసెంట్గా నిన్నటికి నిన్న మిథున్ రెడ్డి గారు ఒక ఎంపీగా ఉన్న ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరగా ఉన్నారో వారందరి మీద కూడాను కొంతమంది ప్రభుత్వ ఉద్యోగుల్ని లోపరుచుకొని వాళ్ళని భయపెట్టి వాళ్ళ ద్వారా తప్పుడు వాంగ్మూలాలు తీసుకొని ఇలా కేసులు పెట్టే సంస్కృతికి ఇక మీదటైనా సరే చరమగీతం పాడాలని ఈ సందర్భంగా నేను తెలియజేసుకున్నాను. అలానే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్కరుగా అలనాడు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలను ఎదిరించి ఒక్కడిగా వచ్చి పార్టీ నెలకొల్పి ఈరోజు ఇన్ని కోట్ల మందికి ఒక హీరోగా ఉన్నారనే సంగతి కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రానున్న రోజుల్లో ఇలాంటి నీచ సంస్కృతులు మీరు ఒడిగడితే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని నేను హెచ్చరిస్తున్నాను. విశాఖ జిల్లా భీమిలి మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గం సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన హామీలను సంపూర్ణంగా అమలు చేయాలని, పాలనను ప్రజలకు వివరించాలన్నారు. దీనికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. చెప్పిన మాటలు కాదు, మేమన్నా ఆశ్చర్యపోయాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తామంటే మీరు అందరూ క్యూఆర్ కోడ్ తీయండి, డౌన్లోడ్ చేయండి, పుస్తకానికి వేయించాను. లేదా ఎక్కడే రాష్ట్రంలో పుస్తకాన్ని ప్రింటింగ్ చేసి నేనే వేయించాను. ఎందుకంటే ఇది అందరూ చూసి అంత ఆశ్చర్యం వేసింది. అసలు ఇవన్నీ ఇందులో జరిగాయి. మనం ఎలాగైతే పుస్తకం ఇచ్చి మీకు ఎంత డబ్బు వచ్చిందని చెప్పాము, ఓ తెలుగుదేశం పార్టీ నాయకుడు డైరెక్ట్ లోపలికి వెళ్ళి ఇంటికి వెళ్ళి బాబా మీకు ఎంతమంది పిల్లలు ఉన్నారని, 3 ఉన్నారు, 2 ఉన్నారని. మరి అమ్మోడు ఎవరికి వచ్చింది? ఒకరికి వచ్చింది. ఒకరికి వచ్చిందా? చంద్రబాబు ఇద్దరు వస్తారు అన్నారు. అంటే వెంటనే 15 into 30,000, 2 30,000 వేసారు. 2 30 అంటే 15 10 30,000, 30 5 సంవత్సరాలు, దాని 1,50,000 లెక్కేసింది కదా. అలాగే 18 సంవత్సరాలు ఇంటికి వచ్చింది, మా చెల్లికి వచ్చి ఫ్యామిలీ ఇది వచ్చేస్తుంది, ఏది నెలకు 1,500. లేదా నీకు ఉద్యోగం రాలేదు, ఆడికి 3,000 వస్తుంది. ఇంకోటి 50 సంవత్సరాలు, నీకు అన్న బాబా నీకు ఎన్ని సంవత్సరాలు అంటే 40 అయిపోయింది. మా గవర్నమెంట్ వచ్చి 50 నిండిపోద్ది నీ పెన్షన్, నీకు కూడా 4,000 వచ్చండి. 4 into 12 48,000. ఇలా లెక్క వేసేసరికి ప్రతి ఇంటికి 4,000 లక్షలు 3,000 లక్షలు కనపడింది. ఇదేంటి ఇదేదో అంత కూడా పెట్టాడు. ఈ పక్కన చంద్రబాబు పవన్ కళ్యాణ్ పెడితే ఈ కింద లోకల్ గా. రాష్ట్రంలో శాంతి భద్రతలు విఫలమయ్యాయి. అక్రమ కేసులు బనాయించడం మొదలెట్టారని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్
నల్లగట్ల స్వామిదాస్ ఆరోపించారు. ఎంపీ మిథున్ రెడ్డి లాంటి వారిని అరెస్ట్ చేసి చంద్రబాబు డైవర్షన్స్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రంలో విధ్వంసాలు, కక్ష సాధింపు చర్యలే లక్ష్యంగా పరిపాలన చేస్తున్నారని తెలిపారు. అదే కాదు, మొట్టమొదటి నుంచి కూడా వీళ్ళు విధ్వంసాలు, పార్టీ ఆఫీసులు ధ్వంసం చేయడం, అంతేకాకుండా కక్ష సాధింపు పరిపాలన, కక్ష సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. కక్ష సాధించడం కోసం కేసులు పెడతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, నిధి రైతు గురించి ఆలోచించడు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాక పుకారు రైతు గురించి మాట్లాడు, మామిడి రైతు గురించి మాట్లాడు, పసుపు రైతు గురించి మాట్లాడు. ఎవరి గురించి కూడా మాట్లాడారు. రైతులకు ఎంత అన్యాయం జరిగినా వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అప్పుడేమో చాలా మార్కెట్ నిర్వహించడం కోసం నేను ఒక నిధిని తీసుకొస్తానని చెప్పి ఎలక్షన్లో చెప్తాం, కరెంటు బిల్లు ఛార్జీలు నేను వచ్చే అధికారంలోకి వచ్చే పెంచాలని చెప్పి ఈ రోజు 19,400 కోట్లు ప్రజల మీద భారం మోసమైనటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి మనం అంతా కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు కరెంటు బిల్లు ఎంత వస్తాం, మన ఇళ్లలో మన కరెంటు బిల్లు కట్టడానికి సమరవుతున్నారు. ఇదన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి మీరంతా కూడా ఈ మోసాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. కార్మికులు, కర్షకులు, మహిళలు, అదేవిధంగా నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉద్యోగస్తులు అందరూ మాట్లాడారు. దగా పడ్డ వాళ్ళని తప్ప దగా పడ్డ వాళ్ళని మోసం చేసి అధికారులపై పరమావధిగా అధికారం కోసం నేను ఏదైనా అబద్ధమాడుతుందని ఒక 500 మంది మేము అందరం కూడా అడిగాం. వాళ్ళు 4,000 అంటారు, మనం 3,500 అంటున్నాం. 500 4,000 అంటే మనకి పరిమితులు, మన ఆర్థిక పరిస్థితి, ఈ సంక్షేమ కార్యక్రమాలు సజావుగా జరగాలంటే మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏవన్ టీవీ తెలుగు న్యూస్.